హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 18. సాన్వి ఊహించని ఆ అనుకోనమైన ప్రేమతో కూడిన చర్యకు విక్రమ్ ఆశ్చర్యంతో రాయిలా ఉండిపోయాడు. అదే సమయంలో డ్రాయింగ్ రూమ్ లోపల నుంచి పెద్దమ్మ గొంతు వినిపించింది. సాన్వి ఇంకా రాకపోవడంతో ఆమె స్వయంగా బయటకు వస్తున్నారు. ఎవరు వచ్చారమ్మా సాన్వి? పెద్దమ్మ గొంతు వినగానే సాన్వి ఏమాత్రం కంగారు పడకుండా సహజంగా విక్రమ్ మెడ నుంచి తన చేతిని తీసింది. ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించింది. కానీ విక్రమ్ పక్కన నిలబడి ఉన్న అని పరిస్థితి మాత్రం చూడాల్సింది. కోపంతో ఆమె తెల్లటి ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది. సాన్వి పెద్దమ్మని చూడగానే పెదవులపై ఒక వెటకారమైన చిరునవ్వు తెచ్చుకుని అని వైపు పక్కచూపు చూస్తూ గట్టిగా అంది. పెద్దమ్మ, త్వరగా వచ్చి చూడు, నీ కొడుకు ఎక్కడి నుంచో ఈ 4 అడుగుల బొమ్మను పట్టుకొచ్చాడు. అంత పెద్ద హీల్స్ వేసుకోకపోతే సరిగ్గా నిలబడలేనేమి. మళ్ళీ నా భర్త జేబులో నుంచి 500 రూపాయలు తీసి నాకు టిప్పుగా ఇస్తుంది. ఛీ, ఎంతటి తలనొప్పో అని చెప్పి సాన్వి ముఖం చిట్లించుకుని లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. ఈ మధ్య కాలంలో సాన్వి తన మాటలను అస్సలు పట్టించుకోవటం లేదు. విక్రమ్ మందలింపుడు, అతని కోపం అన్నిటినీ ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా తన దారిలో తను వెళ్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే సాన్వి ఇలా ధైర్యంగా ఎవరికీ భయపడకుండా తన అసలు రూపాన్ని చూపిస్తున్నప్పుడల్లా విక్రమ్ కు కోపం రావాల్సింది పోయి ఏదో తెలియని ఆకర్షణలో మునిగిపోతున్నాడు. సాన్వి మాటలు విన్న పెద్దమ్మ తన నవ్వును అస్సలు ఆపుకోలేకపోయారు. చిన్నగా నవ్వారు. ఇంతసేపు తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాని ఇప్పుడు మాత్రం పూర్తిగా పేలిపోయింది. పెద్దమ్మ నవ్వును పూర్తిగా పట్టించుకోకుండా ఆమె విక్రమ్ వైపుకు కోపంగా చూస్తూ దాదాపు అరిచినట్టుగా అంది. హౌ డేర్ షీఈస్! నన్ను 4 అడుగుల బొమ్మ అని అవమానించేంత ధైర్యం ఆమెకి ఎలా వచ్చింది? మరి విక్రమ్, నువ్వు ఇక్కడ మౌనంగా నిలబడి ఉన్నావా? ఆ క్లాసులోని అమ్మాయికి ఒక మాట కూడా చెప్పలేదా? అసలు ఆమె ఎవరు? విక్రమ్ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. కానీ అంతకంటే ముందే పెద్దమ్మ చాలా ప్రశాంతంగా అదే సమయంలో గంభీరమైన గొంతుతో అన్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె విక్రమ్ భార్య, ఈ ఇంటి కోడలు. కానీ నువ్వెవరో మాత్రం నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడూ చూడలేదు. ఆ మాటలు వినగానే అనన్యకి తన చెవుల్లో ఎవరో మరిగే వేడి శేషాన్ని పోసినట్టుగా అనిపించింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దయ్యాయి. విక్రమ్ భార్య? విక్రమ్కి పెళ్ళైపోయిందా? మరి తాను అసభ్యంగా ఆ సంస్కారం లేని అమ్మాయి దగ్గర ఓడిపోయిందా? విక్రమ్ ఇప్పుడు పెద్దమ్మ వైపుకు చూస్తూ అన్నాడు. పెద్దమ్మ, ఈమె అనన్య, మన బిజినెస్ పార్ట్నర్, అరవింద్ అంకుల్ కూతురు. అమెరికా నుంచి రీసెంట్ గా ఇండియాకు తిరిగి వచ్చింది. పెద్దమ్మ అనిని కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఒకసారి పరిశీలించి చాలా సాధారణమైన గొంతుతో కేవలం అని అన్నారు. ఓ! విక్రమ్ అని వైపుకు తిరిగి అన్నాడు. అని, ఈమెను కలువు. ఈమె నా పెద్దమ్మ. ఈ ఇంట్లో దాదాపు ప్రతి విషయం ఆమె చేతుల్లోనే ఉంటుంది. పెద్దమ్మ లేకపోతే మేమంతా ఏమీ చేయలేం. నువ్వు ఇంతకు ముందు ఆమెను కలవలేదు కదా అని పెద్దమ్మ వైపు కనీసం చూడలేదు కూడా. ఇక అవమానం, మొండితనం రెండూ కలిసి ఆమె మనసును మండిస్తున్నాయి. పెద్దమ్మను పూర్తిగా పట్టించుకోకుండా నేరుగా విక్రమ్ కళ్ళలోకి చూస్తూ ఉంది. అంటే ఆంటీ ఎక్కడున్నారు విక్రమ్? నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను. విక్రమ్ ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. కమ్ విత్ మీ. వ్యాపార సంబంధాల వల్ల ఇంతకు ముందు ఎన్నో హై ప్రొఫైల్ పార్టీలో విక్రమ్ కుటుంబాన్ని అనితో పరిచయం ఉంది. కాకపోతే అని ఎప్పుడు ఇంటికి రాకపోయినా మిస్టర్ అండ్ మిస్సెస్ చౌదరికి ఆమె గురించి బాగా తెలుసు. ముఖ్యంగా సుమిత్రాదేవితో అంత సంబంధం కూడా చాలా బాగుండేది. విక్రమ్ చాలా కాలం అమెరికాలో ఉండటం వలన అనితో అతని పరిచయం, స్నేహం కూడా ఎన్నో సంవత్సరాలు దాటింది. విక్రమ్ ఇండియాకు తిరిగి వచ్చిన అని మాత్రం తిరిగి రాలేదు. అని సుమిత్రాదేవి గదిలోకి అడుగు పెట్టగానే ఆమె ఆరోగ్య పరిస్థితిని, అలాగే వీల్ చైర్ ని చూసి ఒకసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె 2 చేతులతో నోటిని కప్పుకుని బాధతో అరిచింది. ఆంటీ, మీకేం జరిగింది? ఓ మై గాడ్! వీల్ చైర్! సుమిత్రాదేవి అనిని చూసి అంతగా సంతోషించినట్టు ఆమె ముఖంలో కనిపించలేదు. సాధారణంగా తన ఈ దుస్థితిని బయట వాళ్ళకు చూపించడానికి ఆమె అసలు ఇష్టపడదు. అయినా అని వచ్చేసింది కాబట్టి బలవంతంగా ఒక చిరునవ్వు తెచ్చుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరే అనన్య, రారా. విక్రమ్ గదిలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే తలుపు వైపుకు చూస్తూనే ఉన్నాడు. సాన్వి చుట్టుపక్కల ఎక్కడ ఉందని అతనికి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఆమె తన దగ్గరలోనే ఉందని విక్రమ్ కనిపిస్తుంది. మరి అప్పుడే ఆమె చేసిన పని, ఉఫ్! ఆ అమ్మాయికి ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏం చేస్తుందో అసలు ఏమీ అర్థం కాదు. ఏమీ నిశ్చయంగా లేదు. విక్రమ్కి ఇక్కడ నిలబడాలి అని అనుకోలేదు. బయటికి వెళ్ళడానికి అడుగు వేయగానే సుమిత్రాదేవి కఠినమైన గొంతుతో అన్నారు.
నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతున్నావే విక్రమ్? ఈ పరిస్థితిలో ఉన్నా నన్ను చూసిన తర్వాత కూడా ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కూర్చోవాలని నీకు అనిపించలేదా? ఇక ఈ రోజు నీ సొంత స్టాప్ ఇట్ అమ్మా, ప్లీజ్. విక్రమ్ చెయ్యెత్తి తల్లిని ఆపేశాడు. ఏదో చెప్పబోతూ ఉంటే అతని దవడ కోపంతో బిగుసుకుపోయింది. నాకు ఒక ఒక ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను. కొడుకు గట్టిగా చెప్పడంతో మిస్సెస్ చౌదరి వెంటనే నిశ్శబ్దంగా అయిపోయారు. విక్రమ్ అక్కడ ఒక క్షణం కూడా ఆగకుండా వేగంగా గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన చూసిన అనికి కాస్త అనుమానం వచ్చింది. తల్లి కొడుకుల మధ్య సంబంధం ఇంతగా చెడిపోయిందా? కానీ ఏదేమైనా ఇప్పుడు ఇలాంటి కుటుంబాల గొడవల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకూడదు. తన అసలు లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకోసం మిసెస్ చౌదరిని తన వైపు ఉంచుకోవటం చాలా అవసరం. అందుకే అని ముందుకు వెళ్ళి ఎంతో ఆప్యాయత చూపిస్తున్నట్లు సుమిత్రాదేవి పక్కన కూర్చుంది. ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని చాలా సానుభూతి ఉన్న గొంతుతో అంది, మిమ్మల్ని ఎలా చూడటం నాకు అసలు నచ్చడం లేదా ఆంటీ? మీరు ఎప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండేవారు. ఎక్కడ పార్టీలు చేసుకోవాలి, క్లబ్లకు వెళ్ళాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇప్పుడు ఇలా వీల్ చైర్ కు పరిమితం అయిపోయావా? ఆ ఆ అని మాటలు వినగానే సుమిత్రాదేవి ముఖం ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. ఆమె ఒక బరువైన నిట్టూర్పు విడిచి అని వైపుకు చూస్తూ అన్నారు, నువ్వు చెప్పింది నిజమే అనన్య, కానీ నా అదృష్టమే కాలిపోయింది. ఎక్కడి నుంచో ఒక వీధి బిచ్చగత్తి లాంటి అమ్మాయి నా కొడుకు భారీగా ఈ ఇంటికి వచ్చింది. ఇక నేను ఏం ఎంజాయ్ చేయగలను? ఆ దురదృష్టం నా మొత్తం సంసారాన్ని నాశనం చేసింది. ఎలాగైనా ఆమెను ఈ ఇంటి నుంచి బయటికి పంపించగలిగితేనే నేను బతుకుతాను. ఆ మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఎంత ఈజీగా తనకు అవకాశం దొరుకుతుందని ఆమె అసలు ఊహించలేదు. అంటే ఆ సాన్వి అనే అమ్మాయిని విక్రమ్ తల్లి అసలు ఇష్టపడడం లేదు. ఇదే మంచి అవకాశం. ముందుగా సుమిత్రాదేవి మనసుని గెలుచుకుని ఆమెను తనకు అండగా చేసుకుని ఆ సాన్విని ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలి. అయితే అవును, విక్రమ్ ఆ అమ్మాయిని ఎంతవరకు కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. కానీ ఈ చౌదరి ఇంటి అపారమైన ఆస్తి, గౌరవం, స్థాయి అవన్నీ అనికి కావాల్సిందే కదా. అది ఎలాగైనా సాధించాలి. అందుకోసం ఆ సాన్వి అనే అమ్మాయిని తన దారిలో నుంచి శాశ్వతంగా తొలగించొచ్చినా సరే, 2 ప్రాణాలు తీయాల్సి వచ్చినా కూడా అని చెయ్యి ఏమాత్రం వనకదు. ఇక అలా ఆలోచిస్తూ ఆమె వంకరగా నవ్వుకుంది. అయితే సుమిత్రాదేవిని చూసి మళ్ళీ బాధపడుతున్నట్టు నటించడం మొదలుపెట్టింది. నువ్వు ఇప్పుడు పార్లర్ కి కూడా వెళ్ళటం లేదు కదా ఆంటీ? అయ్యో, నీ ముఖం ఎంత మారిపోయింది చూడు, నీ గోళ్ళని చూడు. ఇంతకు ముందులా ఆ గార్జియస్ లుక్ అసలు లేదు. అయ్యో ఆంటీ, నీ పరిస్థితిని చూడలేకపోతే ఇక ఒక కళ్ళకు గంతలు కొనుక్కుని వేసుకోండి. అంటే నేను మీకు ఒక మంచి నల్లటి గుడ్డ తెచ్చిస్తాను. అప్పుడే తలుపు దగ్గర నుంచి వినిపించిన పదునైన మాటలకు ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాన్వి ఒక ట్రేలో సుమిత్రాదేవి సాయంత్రం తిని టిఫిన్ తీసుకుని లోపలికి వస్తూనే ఆ మాట చెప్పింది. సాన్విని చూడగానే అనికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఊగిపోతూ అంది, నువ్వు మళ్ళీ నా వెనకాల పడుతున్నావా? అసలు సంస్కారం లేని అమ్మాయి. సాన్వి చాలా ప్రశాంతంగా ట్రేను పక్కన టేబుల్ పై పెడుతూ ఏ మాత్రం భావం లేకుండా అంది, అయ్యో, వెనకాల ఎక్కడ పడ్డాను? నేను మీ ముందే మాట్లాడ్డాను కదా. మీరే కదా మీ కళ్ళను కనిపించడం లేదు అని చెప్పారు. అందుకే మీ ప్రాబ్లం కు పరిష్కారం చెప్పాను. కళ్ళకు గుడ్డ కట్టుకుంటే ఇక ఎవరిని చూడాల్సిన అవసరం ఉండదు కదా అని అవమానంతో అని చెప్పింది. ఇక అనన్య ముఖం అవమానంతో ఎర్రబడిపోయింది. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. మనసులో మాత్రం మా అమ్మాయిని ఎట్టి పరిస్థితులను వదలని ప్రతిజ్ఞ చేసుకుంది. ఇంతలో మిస్సెస్ చౌదరి కోపంతో గర్జించారు, నా గదిలోకి రావడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పు. బయటికి వెళ్ళిపో నా గది నుంచి. సాన్వి ఈసారి నేరుగా సుమిత్రాదేవి కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత పెదవులపై ఒక చల్లని చిరునవ్వు తెచ్చుకుని అంది, మీకేం కావాలి అత్తయ్య? ఇప్పుడు మీ మాట కూడా శాశ్వతంగా ఆగిపోవాలా? మీ ఆరోగ్యం అసలు బాగోలేదు. ఈ పరిస్థితిలో ఇలా అవ్వటం మంచిది కాదు. ముందు కాస్త తిని ఒంట్లో శక్తి తెచ్చుకోండి. ఆ తర్వాత మనం ఇద్దరం నడుము బిగించి గొడవ పడదాం. ఎలా ఉంది? తలుపు బయట చాటుగా వింటున్న మిది సాన్వి మాటలు విని తన నవ్వును ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. కానీ వెంటనే తాను దొరికిపోయానేమోనని భావించి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మిసెస్ చౌదరి కోపంతో వణుకుతూ అరిచారు, ఎక్కడి నుండి వచ్చిందో ఈ మరొక అమ్మాయి? మీరంతా ఎక్కడ చచ్చారు? ఇక ఎవరు ఉన్నారో తొందరగా రండి.
సాన్వి ఆమె మాటలను పట్టించుకోకుండా అంది. ఎవరు లేరు అత్తయ్య, అనవసరంగా గొంతు చించుకుంటున్నారు. అందరినీ నేను సెలవిచ్చి పంపించేశాను. ఇక నుంచి మీరు ఈ ఇంటి వంటనే తినాలి. నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యంగా చేసేది కూడా నేనే. బయట వాళ్ళు ఎవరిని మీకు సేవ చేయడానికి నేను అనుమతించను. సాన్వి ఇలా భయంకరంగా ప్రశాంతంగా మాట్లాడడం చూసి మిసెస్ చౌదరి గుండెల్లో ఒక్కసారిగా ఆ మాటలు విన్న వెంటనే ఆమె గుండె ఒక్కసారిగా వణికిపోయింది. ఆ అమ్మాయి తన మెడపై ఒక కత్తిలో కూర్చున్నట్టుగా అనిపించింది. ఇక ఒక విసుగు పుట్టించే మాటలను ఇక భరించలేకపోయింది. ఒక్కసారిగా లేచి నిలబడి అంది, ఇక నేను వస్తానా ఆంటీ? ఇక మీరు రెస్ట్ తీసుకోండి. సరే, ఆ విక్రమ్ గది ఎటువైపు ఉందో చెప్పగలరా? విక్రమ్ గది అనే మాట వినగానే సాన్వికి లోపల మండిపోయింది. విక్రమ్ మీద ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. మెడపై ఒక పెద్ద శాఖశుని లాంటి అమ్మాయిని మోసుకొచ్చాడు. ఈ మనిషి భరించలేకపోతున్నాను అని మనసులోనే అనుకుంది. సాన్వి ముఖంలో ఒక్కసారిగా వచ్చిన ఆ మార్పును, అలాగే ఆమె కళ్ళల్లో మెరిసిన కోపంతో కూడిన అసూయను మిసెస్ చౌదరి గమనించకుండా ఉండలేకపోయారు. మనసులో ఏదో ఆలోచించుకుని ఆమె వంకరగా నవ్వుకున్నారు. సాన్విని ఓడించడానికి సరైన ఆయుధం తన చేతికి దొరికినట్టుగా అనిపించింది. అందుకే అనన్య వైపుకు చూస్తూ కావాలని సాన్వికి వినిపించేలా అన్నారు, ఇదిగో పక్కనే విక్రమ్ గది ఉంది. 2 గదులు దాటితో వచ్చేస్తుంది. మిసెస్ చౌదరి చేతితో అటువైపుకు చూపించారు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, నేను వస్తాను అని హై హీల్స్ శబ్దం చేస్తూ దర్పంగా ఆ వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అనన్య వెళ్ళిపోగానే సాన్వి కూడా దాదాపు పరిగెత్తుకుంటూ అటువైపుకు వెళ్ళిపోయింది. కానీ అంతకుముందు మిసెస్ చౌదరి కఠినమైన గొంతు వినిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా గొప్పగా నాకు సేవ చేయడానికి వచ్చానని చెప్పింది, మరి సేవ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇంకా సాన్వి అక్కడే ఆగిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. చేసేదేమీ లేక మళ్ళీ వచ్చి అత్తయ్య పక్కన కూర్చుంది. మిసెస్ చౌదరి మనసులో మాత్రం ఒక దుష్టమైన చిరునవ్వు మెరిసింది. ఈ అమ్మాయిని ఓడించాలి అంటే తనకు అనన్య అవసరం. అయితే అనన్య అంటే ఆమెకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె విచ్చలవిడి జీవితం, ఎంతో మంది అబ్బాయిలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయో మొత్తం సుమిత్రాదేవికి బాగా తెలుసు. ఎక్కడ తన కొడుకు మనసును ఆ అమ్మాయి పూర్తిగా మారుస్తుందేమోనని. ఇక అందుకే విక్రమ్ పెళ్లిని తొందరగా కూడా మరెక్కడో చేయాలని ఆమె ప్రయత్నించారు. ఆ తర్వాత తన భర్తే ఎక్కడి నుంచో తన కొడుకు కోసం ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చారు. పేదింటి అమ్మాయి అయితే ఇక 7 మాటలు మాట్లాడుతుందని, ఆస్తి విషయాలు కూడా అర్థం చేసుకోలేదని ఆమె అనుకున్నారు. చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెను బాగా పరీక్షించారు. ఆ తర్వాత కొడుకును ఒప్పించారు. విక్రమ్ కూడా ఒకసారిగా అంగీకరించారు. కానీ ఆ అమాయకమైన అమ్మాయి స్థానంలో ఇంత తెలివైన చాతురమైన అమ్మాయి వస్తుందని ఎవరు ఊహించారు? ఇప్పుడు మాత్రం తానే ఆమె చేతిలో ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది సాన్వి బదులు అనితో విక్రమ్ పెళ్లి జరుగుంటే బాగుండేదేమోనని. ఆయన విక్రమ్కు మొత్తం ఆస్తి దక్కదు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సుమిత్రాదేవి ముందే చేసుకున్నారు. సాన్వి పక్క టేబుల్ పై ఉన్న సూప్ గిన్నెను తీసుకుని మిసెస్ చౌదరి వైపుకు చాపింది. ఇదిగో అత్తమ్మ, ఇది తాగండి. సాన్వి మాటలతో మిసెస్ చౌదరి తన కుటిలమైన ఆలోచనల నుంచి బయటకు వచ్చారు. ఆమె చాలా చిన్న చూపుతోనే సూప్ గిన్నెను చేతిలోకి తీసుకున్నారు. కానీ చెంచాతో కొద్దిగా సూప్ నోట్లో వేసుకోగానే ఆమె ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉంది. అద్భుతమైన రుచి ఉంది. కొన్ని చెంచాలు ఎంతో తృప్తిగా తిన్న తర్వాతే ఆమె గమనించారు సాన్వి తనని తదేకంగా చూస్తుందని. ఆ క్షణంలోనే మిసెస్ చౌదరి ముఖం చిరాగ్గా మారిపోయింది. సూప్ గిన్నెను బలంగా పక్కన పెట్టి విసుగుతో చీదరించుకుంటూ అన్నారు, ఇదేం చేశావు నువ్వు? సాన్వి చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. ఎందుకత్తమ్మా, ఎంతసేపు తాగుతుంటే అర్థం కాలేదా? చికెన్ సూప్. జీవితంలో ఎప్పుడైనా చికెన్ సూప్ ను కళ్ళతో చూసావా నువ్వు? ఇది చికెన్ సూప్ అంటారా? చిచి, ఇది తినలేని చెత్త, నేను తినను. సాన్వి ఏమాత్రం వాదించలేదు. వెంటనే గిన్నెను చేతిలోకి తీసుకున్నది. సరే తినకండి, నేను ఇది తీసుకెళ్తాను. సాన్వి తిరిగి వెళ్ళడానికి అడుగు వేయగానే మిసెస్ చౌదరి కంగారుపడి అన్నారు, ఆగు, భోజనాన్ని ఎందుకు వృధా చేస్తావు? కష్టపడి చేసినప్పుడు తినలేనిదైనా సరే నేను మింగేస్తాను, ఇంకేం చేయగలను? సాన్వి మనసులోనే నవ్వుకుంది. తన వంట అత్తయ్యకు చాలా బాగా నచ్చిందని ఆమెకు బాగా అర్థమైంది. అయినా ముఖంలో గంభీరత చూపిస్తూ అంది, వద్దులే అత్తయ్య, నేను సూపు ఎప్పుడు చూడలేదని మీరే అంటున్నారు కదా, అంటే సరిగ్గా చేయలేదేమో. మీరు తిని మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీదట నేను కూడా ఎప్పుడూ చేయను అని అంది. ఇక ఆ మాటకు మిసెస్ చౌదరి ముఖం చిట్లించుకున్నారు. మరి మన అనన్య రాకతో ఎలా ఉంటుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.